హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్. నేనైతే ఒక ఇయర్ బడ్స్ అయితే బుక్ చేశాను అనమాట. ఈ ఇయర్ బడ్స్ మనకి చాలా అయితే బాగుంది. అందులో చాలా తక్కువ రేట్లో ఎక్కువ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. అసలు ఏమేమి ఫీచర్స్ ఏంటి అనేది దీని గురించి కంప్లీట్ వీడియో మాట్లాడుకుందాం. నేనైతే 5 days అయితే వాడాను. దీని గురించి అన్బాక్సింగ్ వీడియో అవన్నీ కూడా మీకు ఏమేమి వస్తాయి చూపిస్తాను. ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి, అసలు ఏంటి అనేది కంప్లీట్ చూపిస్తాను. తర్వాత నీకు మాట్లాడతాను. నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను అనమాట. ఇదిగోని కొరియర్ మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలుకి అమౌంట్ ఎంత ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ముందు ప్యాక్ అయితే ఓపెన్ చేద్దాం. ట్రూక్ బడ్స్ అనమాట, F1 Ultra దీని మోడల్ పేరు. ఇదైతే మనకి మంచి మ్యూజిక్ సిస్టమ్తో అయితే వస్తుంది. లౌడ్ ఆడియోతో కూడా వస్తుంది అనమాట. ఫాస్ట్ లింకింగ్, అలాగే మూవీ మోడ్ అని, డైనమిక్ మోడ్ అని కూడా ఉంది. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. అలాగే గేమింగ్ మోడ్ కానీ ఒకటి ఉంది. దాన్ని యూజ్ చేసి మన గేమింగ్ ఎక్స్పీరియన్స్, సౌండ్ క్వాలిటీ మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఏమేమి కంటెంట్స్ వస్తాయో. చూశారు కదా, ఇదిగోండి మనకి ఫైనల్గా అయితే ఓపెన్ చేశాను. దీనికి ఏంటంటే ఇయర్ బడ్స్ అనేది మనకి బయట అయితే ఇచ్చారు, లోపల అయితే పెట్టలేదు కంపెనీ వాళ్ళు. అంటే ఫుల్ ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అలాగే వదిలేస్తే అది ఎప్పుడు చేరుతుందో ఏమో. కానీ దీనికి వెనక రీజన్ ఏందో నాకు తెలియదు, కానీ మీకేం తెలుసుంటే చెప్పండి. బయట అయితే పెట్టారనమాట. ఓకే, దీన్ని అయితే కవర్ అయితే ఓపెన్ చేసి దీన్ని అయితే పెడదాం. అంటే ఎలా ఉందో ప్రోడక్ట్, మనకి ఏమైనా డ్యామేజ్ వచ్చిందో, ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో. మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అని 2 ఉంటాయి. మనకి ఛార్జింగ్ పెట్టే పోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి కొద్దిగా కొత్తగా ఉన్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది. మీకు గమనిస్తున్నట్టయితే ఒక లైట్ అని మనకి ట్రూక్ అండ్ బ్రాండ్తో లైట్ అయితే దీనికి RGB లైట్స్ అయితే వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి మనకి వైట్ సైడ్ లైట్ అయితే వెలుగుతుంది. అంటే దీనికి అర్థమైన ఇండికేషన్ అంటే లోపల ఉండే దానికి ఛార్జింగ్ ఎక్కుతుందని అర్థం. ఇది ఎక్కినంతసేపు వెలుగుతూనే ఉంటుంది. ఓకే, ఇంకేమైనా చూద్దాం. ఇది వారంటీ పేపర్ అనమాట. ఈ వారంటీ పేపర్ పక్కన పెడదాం. ఇది ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎలాగ పనిచేస్తుంది ఏంటి. రైట్ సైడ్ టైప్ చేస్తే మనకి పాస్ అవుతుంది అనమాట. అన్నీ దీనికి ఫీచర్స్ అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయని నీకు చూపిస్తున్నాను. బ్లూటూత్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే రైట్ సైడ్ సింగిల్ ట్యాప్ చేస్తే పాస్ అవుద్ది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్. మీరు కానీ రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ఫార్వర్డ్ నెక్స్ట్ పార్ట్కి అయితే వెళ్ళొద్దు అనమాట. అదే లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ దానికైతే వెళ్ళొద్దు అనమాట. నేను ఇంతకుముందు అయితే బోటు హెయిర్ డ్రాప్స్ 161 మోడల్ అయితే చూశాను. దానికైతే ఈ ఫ్యూచర్ అయితే లేదు. సేమ్ ఇదే కాస్ట్ ఇంచుమించి దీనికన్నా అదే ఒక 200 అలా ఎక్స్ట్రా ఉంటుంది. కానీ దీంట్లో నేను తక్కువ ప్రైస్లో ఇది అయితే నేనైతే చూశాను. మీ అందరికీ తెలియాలని ఇంటెన్షన్తో నేనైతే వీడియో చేస్తున్నాను. ఇది టైప్ సి కేబుల్ అనమాట. మనకి దీనికి ఎంత ఛార్జింగ్ మనం పెట్టాలని అనుకుంటున్నాం కదా, 5 watts 2 ampere. నార్మల్ ఛార్జెస్ ఉంటాయి కదా 12 watts, మనకు 5 watts 2 amperes అవి సరిపోతుంది. ఈ మనకి ఎక్స్ట్రా అనమాట బడ్స్ అనమాట. ఇవి చిన్న సైజు కొంతమందికి ఉంటాయి హోల్స్. అలాంటి వాళ్ళకైతే ఈ ఫిట్టింగ్ బాగుండడానికి అయితే ఇచ్చారనమాట. ఒక 2 సెట్లు అనమాట. ఓకే, దీని గురించి అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఇది చేతిలో ఇన్హేల్ ఫీల్డింగ్ అనేది మనకి చాలా అయితే బాగుంది. చాలా కాంపాక్ట్గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా అయితే బాగుందన్నమాట. చేతులు అయితే పట్టుకోవడానికి గ్రిప్ అయితే బాగుంది. దీనికి ఇచ్చిన ఫినిషింగ్ చాలా అయితే బాగుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్ అనమాట. మీరు చూస్తున్నారా, చాలా అయితే మనకి లుక్ అనే వైజ్ చాలా అయితే బాగుంది. అలాగే దీనికి డిజైన్ మామూలుగా ఇయర్ బడ్స్ మనం పెట్టుకుంటుంటాం అంటే ఛార్జింగ్ ఎక్కడానికి, అవి డిజైన్ అనేది దీనికి కొత్తగా ఇచ్చారు. దానివల్ల మనకి చాలా అయితే చూడడానికి బాగుంది. అలాగే మనకి ఇయర్ బడ్స్ కూడా అవి కూడా మ్యాట్ ఫినిష్తో వచ్చాయి. సైడ్ వచ్చి మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉంది. దీనికి టచ్ సెన్సర్స్ అయితే చాలా అయితే బాగున్నాయి. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మోడల్లో నాకు కాస్త నచ్చింది కూడా ఉంది, అది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ దీనికి ఒక 800 రూపీస్లో అయితే వస్తుందన్నమాట. ఇది 800లో చాలా తక్కువ ప్రైస్లో ఇది వస్తుందని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 360 degrees ఆడియో అయితే మనకి దీంట్లో అవుట్పుట్ అయితే ఉంది. ENC నాయిస్ క్యాన్సిలేషన్, అలా 60 hours ప్లేబ్యాక్
మనకి ఛార్జింగ్ పెట్టుకుంటే ఫుల్ ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఆర్జీబీ లైట్స్ అయితే ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట. అలాగే 360 డిగ్రీస్ ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే మన గేమింగ్ మోడ్, అలాగే మూవీ మోడ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. నాకు కాకపోతే 360 డిగ్రీస్ ఆడియో అనే దాంట్లో కాస్త సౌండ్ తగ్గించుకుంటే మాత్రం మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అదర్వైజ్ కొద్దిగా అయితే డిస్టర్బెన్స్గా ఉంది, కానీ బేసు వాల్యూమ్ అనేది ఫుల్లో పెట్టుకున్న బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే బడ్స్ అనమాట. దీంట్లో ఇలా ఉంటుంది. దీన్ని కానీ రైట్ సైడ్ది మనం తీసి మనం పెట్టుకున్నప్పుడు చాలా అయితే ఫాస్ట్గా అయితే బ్లూటూత్ ద్వారా రెస్పాన్స్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్, ఇది కూడా పెట్టుకోగా రెండు అయితే పేర్ అయితే అయిపోయినాయి అనమాట. అలాగే దీన్ని ఇట్లా మ్యాగ్నెట్ అయితే స్ట్రిప్స్ అయితే ఉంటాయి, కింద అయితే పడవు అనమాట పెట్టిన తర్వాత. ఈ రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఇటు సైడ్ పార్ట్కి అయితే షిఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ఇటు సైడ్ షిఫ్ట్ అవుద్ది అనమాట. రెండోది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే మనకి బేస్ట్ మోడ్ అని ఒకటి, మూవీ మోడ్ ఒకటి, అలాగే అల్ట్రా సౌండ్ అని చెప్పి సౌండ్ సిస్టమ్ అని వస్తుంది అనమాట. ఇలా నొక్కే పట్టుకుంటే మారుతాయి. రెండోది దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉందన్నమాట. గేమింగ్ కూడా దీనికి ఏదో మంచి ఫీచర్ కూడా ఒకటి ఉంది. ఆ ఫీచర్స్ ఏంటంటే మన గేమింగ్ అనే ఆడుతునేటప్పుడు ఆ బుల్లెట్ పోయే సౌండ్ అనేది 1.5 మిల్లీ సౌండ్స్ అయితే వస్తాయి అన్నమాట. దానివల్ల మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అయితే బాగుంటుంది. రెండోది ఛార్జింగ్ విషయం, చాలా స్పీడ్గా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. దీనికి ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో ఏంటంటే మనం దీన్ని తీసి దీంట్లో కానీ పెట్టామనుకోండి, ఇదిగోండి ఇండికేషన్ అయితే వెలుగుతుంది అనమాట. ఇలా ఇండికేషన్ వల్ల మనకి దీంట్లో ఛార్జింగ్ ఎక్కుతున్నంత సేపు అయితే ఈ లైట్ అయితే వెలిగే ఉంటుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్. కాకపోతే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక యాప్ అనేది ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. కానీ ఏదైనా కానీ దీనికి కానీ ఫుల్ ఛార్జ్ చేసామనుకో ఈ టోటల్ బాడీకి చాలా 10 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇది 2 డేస్ వాడిన తర్వాత కూడా ఛార్జింగ్ పెడితే వితిన్ 5 to 10 మినిట్స్లోనే అయిపోయింది ఫుల్ ఛార్జ్. ఇది కంప్లీట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా చాలా అయితే వీడియోస్ వస్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.